మనం 49లో మోర్ దెన్ 10,000 కపుల్స్కి బేబీస్ అందజేశాము. ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ కనుక నాకు రాకపోతే మా హస్బెండ్ వదిలేస్తారు అని చెప్తారు. కొంతమంది మా అత్తగారు మా హస్బెండ్కి సెకండ్ మ్యారేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎక్కువ మట్టుకి ట్విన్స్ అడుగుతున్న వాళ్ళకి అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్ ట్విన్స్కి? వెరీ కామన్ క్వశ్చన్. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ. అంటే మేము ఇంట్లో చెప్తే ప్రాబ్లం అవుతుంది. చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫోటో దిగడానికి కూడా భయపడుతూ ఉంటారు. IVF చేయించుకుంటే అది ఎవరికన్నా చెప్తే వాళ్ళకి అది నామోషిలాగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఇవాళ మన గెస్ట్కి పరిచయం అవసరం లేదు. ఈ మేడం ఎంతో మంది కుటుంబాలలో సంతోషాన్ని నింపారు. పిల్లలు లేక బాధపడుతున్న వారికి ఆమె ఒక అదృష్టం, ఆసరా. ఆమె చెయ్యి చాలా మంచిది అని చెప్పుకుంటూ ఉంటారు. ఆవిడ మరెవరో కాదు, సుమావర్ష ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో. ముందుగా మీకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. డాక్టర్ సుమావర్ష మేడం అనగానే యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో మంచి క్రేజ్ ఉంది. మీ ప్రతి వీడియోకి మిలియన్స్లలో వ్యూస్ ఉంటాయి. ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు? చాలా హ్యాపీగా ఉంటుంది. సో పేషెంట్స్కి ఎడ్యుకేటివ్ వీడియోస్ చేయడం అనేది, అండ్ వాళ్ళు అది అంతగా చూసి దాన్ని వాళ్ళు లైక్ తీసుకొని వాళ్ళు వస్తున్నారు అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. బికాజ్ అవగాహన అనేది చాలా తక్కువ ఉంది, అండ్ సంతానలేమితో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సొసైటీలో చాలా ప్రెషర్ ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ని మేము చూస్తూ ఉంటాం. కొంతమంది నాకు మీరు ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ కనుక నాకు రాకపోతే మా హస్బెండ్ వదిలేస్తారు అని చెప్తారు. కొంతమంది మా అత్తగారు మా హస్బెండ్కి సెకండ్ మ్యారేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇట్లా దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అట్లాంటి వాళ్ళని మేము రీచ్ అవ్వగలుగుతున్నాము. వాళ్ళు మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వస్తున్నారు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు అంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా చాలామంది వస్తున్నట్టుగా విన్నాము. ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు మేడం మనకి? సో విజయవాడలో సెంటర్ అండి. ఇక్కడ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చాలామంది వస్తారు, అండ్ ఈవెన్ ఫ్రమ్ బెంగళూరు, కొంతమంది చెన్నై, కొంతమంది ఒరిస్సా అటువైపు నుంచి కూడా వస్తూ ఉంటారు. సో రీచ్ ఆఫ్ ద వీడియోస్ ఎక్కువే ఉంటుంది. ఓకే. సో మేడం, చాలామందికి పేరెంట్స్ అవ్వని, చాలా ఇయర్స్ నుంచి అవ్వని వాళ్ళకి ట్విన్స్ కావాలి అని వస్తూ ఉంటారు. సో ఎక్కువ మట్టుకి ట్విన్స్ అడుగుతున్న వాళ్ళకి అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్ ట్విన్స్కి? సో మనం చేసే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువ. మనం ఎందుకంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు నార్మల్గా ప్రతి నెల ఆడవాళ్ళకి ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ రిలీజ్ అవుతాయి. IUI చేస్తున్నప్పుడు మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ ఎక్కువ వస్తే ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. IVF చేసినప్పుడు 2 ఎంబ్రియోస్ మనం గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తే ట్విన్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. బట్ అలా అని ఖచ్చితంగా ట్విన్ రావాలి అని మనం చేయగలిగింది ఏమీ లేదు. సో చాలామంది కపుల్స్ వస్తారు, మేము ఇంత ఖర్చు పెడుతున్నాం కదా మేడం, మాకు ఇన్ని ఇయర్స్ అయినా పిల్లలు పుట్టలేదు, ఒకటేసారి మాకు ఇద్దరు కావాలి. వెరీ కామన్ క్వశ్చన్. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే కాంప్లికేషన్స్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ. సో సింగిల్టన్ ప్రెగ్నెన్సీలో మనకి ప్రెగ్నెన్సీ 9 months వితౌట్ కాంప్లికేషన్స్ వెళ్ళి హెల్దీ బేబీ పుట్టడానికి అవకాశం ఎక్కువ. సో యాజ్ అ డాక్టర్ ట్విన్ అంటే ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ. అంటే ఇట్స్ గుడ్, బాగా ఉంటుంది, బట్ కాంప్లికేట్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ డెలివరీ అవుతే అంతా ఇట్స్ ఓకే. బట్ చాలాసార్లు చూస్తాం ట్విన్స్లో అబార్షన్స్ అవ్వడం, ఎర్లీగా డెలివరీ అవ్వడం, పిల్లలు బరువు తక్కువగా పుట్టడం, ICU అడ్మిషన్స్ పడడం, ఒక్కొక్కసారి ఒక బేబీ డెత్ అవుతూ ఉంటుంది, ఒక బేబీ గ్రో అవుతూ ఉంటుంది, అప్పుడు కాంప్లికేషన్స్ రావడం, బీపీ ఎక్కువ అవడం. సో వేరియస్ కాంప్లికేషన్స్. సో ట్విన్ అనేది వాళ్ళకి చాలా సరదాగా ఉన్నా కూడా కంపారిటివ్లీ మోర్ కాంప్లికేషన్. సో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ సేఫ్టీ వైజ్ చూసుకొని ఒకటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే. అంటే ట్విన్స్కి కొంచెం రిస్క్ ఎక్కువ? డెఫినెట్లీ. ఓకే.
సో మనం 49 అనగానే 365 డేస్ ఏదో ఒక ఆఫర్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే కొత్త టెక్నాలజీస్ని ఎక్కడో ఫారెన్లో ఉన్న జెల్ట్రిక్స్ టెక్నాలజీని కూడా మనకి ఇండియాలో ఫస్ట్ తీసుకొచ్చింది మాత్రం 49 అని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఫస్ట్ 49 ఇంట్రడ్యూస్ చేసింది. సో అంటే ఇలా అన్నీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఏమైనా మెయిన్ మోటో ఉందమ్మా? సో బేసికలీ 49 ఒక మోటో ఏంటంటే బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీసెస్ని అఫోర్డబుల్ ప్రైసెస్లో మన పీపుల్కి అందజేయడం అనమాట. సో అందరికీ తెలిసిన విషయమే, ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చేది ఉండదు. బట్ వాట్ ఎవర్ మ్యాక్సిమమ్ వీ క్యాన్ అచీవ్, వీ వాంట్ టు అచీవ్ ఇట్ అట్ ద బెస్ట్ ప్రైస్ అనమాట. సో ఇట్ ఈస్ ద సింగిల్ మోటో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. సో మార్కెట్లో లేకపోతే విదేశాల్లో ఎటువంటి లైక్ టెక్నాలజీ మనకు అవైలబుల్ ఉన్నా అది మేము అక్వైర్ చేసుకొని మ్యాక్సిమం అది మన వాళ్ళకి అందుబాటులో చేయడానికే ట్రై చేస్తాం. బికాస్ ఎంతో ఆశతో వస్తారు, వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి సక్సెస్ అయ్యేలాగా చూస్తే దట్ ఈస్ వాట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో డెఫినెట్లీ N49 మేము డెఫినెట్లీ ఉన్న టెక్నాలజీ ఎప్పుడైనా లేటెస్ట్ది అందుబాటులోకి తీసుకొచ్చి అది మనం జనాలకు అందజేయడానికే చూస్తాము. అండ్ ఏదన్నా కొత్తగా చేస్తున్నప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి తెలియాలి అన్నప్పుడు యూజువలీ క్యాంప్స్ అనేవి పెడుతూ ఉంటాం. ఓకే. సో మనం ఇప్పుడు ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ చేసిన తర్వాత చాలామంది ఏంటంటే మా బేబీ ఫ్యూచర్లో హెల్తీగా ఉంటుందా, ఏమీ కాంప్లికేషన్స్ రావు కదా, నేను హెల్తీగా ఉంటాను అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా మ్యామ్. సో నిజంగానే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు? సో డెఫినెట్లీ చాలా కన్సర్న్స్ ఉంటాయి. మా హెల్త్ పాడవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ అదే మాకు ఒళ్ళు పాడైపోతుందేమో, మేము లావెక్కిపోతున్నాము. సో అది చాలామంది అంటూ ఉంటారు. అండ్ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, అన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి, బేబీ ఎలా ఉంటుంది, మీరు బేబీని ల్యాబ్లో మీరు తయారు చేస్తున్నారు, సో ఆ తయారు చేసే విధానంలో ఏదైనా పొరపాటు జరుగుతుందా, హెల్తీగా పుడతారా, ఇవన్నీ చాలా కామన్ క్వశ్చన్స్. బట్ టు బీ ఫ్రాంక్ ఇప్పటి వరకు మనం 49లో మోర్ దెన్ 10,000 కపుల్స్కి బేబీస్ అందజేసాము. అండ్ ఇట్స్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్. ఈ తల్లికి కానీ బేబీకి కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చేది ఉన్నా కూడా మేము డెఫినెట్లీ దాన్ని ఆపుతాము. సో ఎంత సేఫ్టీ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా మనం ప్రోటోకాల్ కానీ మనం వాడే మెడికేషన్స్ కానీ మన ల్యాబ్లో సేఫ్టీ కానీ మెయింటైన్ చేయడమే మా మోటో. సో పెయిన్ అనేది పెద్ద విషయం కాదు, సైడ్ ఎఫెక్ట్స్ లేనివి మెడిసిన్సే మేము వాడతాము. ఎటువంటి ప్రాబ్లం ఎంబ్రియోకి కానీ పుట్టబోయే బేబీకి కానీ రాకుండా ఉండేలానే మా ల్యాబ్ మెయింటైన్ చేస్తాం. కాబట్టి అటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మీకు ఒక హెల్దీ బేబీ పుట్టాలనే మేము మా ప్రయత్నం చేస్తాం, కాబట్టి అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో మనం చాలామంది ఏంటి అంటే చాలా వింత క్వశ్చన్లతోని వింత డౌట్స్తో వస్తూ ఉంటారు. మా అత్తయ్యకి ఇప్పుడు ఐవీఎఫ్ అని తెలిస్తే తను ఇంట్లోకి రానివ్వదు ఇంకా, ఇలాంటివి మీరు కూడా వినుంటారు. ఓవరాల్ కెరియర్లో ఇలాంటివి ఏమేమి వస్తూ ఉంటాయి మేడం కంప్లైంట్స్? సో వింత అని మేము అనుకోము. అంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ కన్సర్న్ అండి, ఎవరికి ఉన్న ప్రాబ్లం వాళ్ళదే. అండ్ అందరి కన్సర్న్స్ డెఫినెట్లీ మేము హ్యాండిల్ చేస్తాం, తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రెషర్ ఉంటుంది. సో వాళ్ళకి అంత ప్రెషర్ ఉంటుంది, వాళ్ళతోటి మేము ఓపిక్గా ఉంటేనే ఏదైనా మేము కలిసి చేయగలం అనమాట. సో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఇట్లాగే. మేము ఇంట్లో చెప్తే ప్రాబ్లం అవుతుంది. చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫోటో దిగడానికి కూడా భయపడుతూ ఉంటారు. మీరు ఈ ఫోటో మీరు సోషల్ మీడియాలో పెడితే మాకు అందరికీ తెలిసిపోద్ది అని. అంటే వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకుంటే అది ఎవరికన్నా చెప్తే వాళ్ళకి అది నామోషిలాగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు అన్న మాట వస్తుంది, ఎవరిలోనో లోపం ఉంది అన్న మాట వస్తుంది, క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ మేము ఎందుకు ఫేస్ చేయాలి, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. బట్ వీ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్స్, వీ రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇప్పుడు డెఫినెట్లీ మేము చెప్తాము. అంటే దాని గురించి మీరు అంత అంత బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా మీరు చెప్పుకోవచ్చు అని. బట్ ఎదుటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మన కంట్రోల్లో ఉండదు. సో అలాంటప్పుడు వీ జస్ట్ రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్. కొంతమంది అడుగుతారు, మేము చెప్పుకోవడం ఇష్టపడట్లేదు, మేము చెప్పము. ఇప్పుడు చాలాసార్లు టెస్టిమోనియల్స్ అడుగుతాము, ఇప్పుడు రివ్యూస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, కొంతమంది నో అంటారు. సో వీ జస్ట్ రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్. బికాస్ మనం ఏం చేస్తాము అనేది మన కంట్రోల్లో ఉంటుంది, బట్ వేరే వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది డెఫినెట్లీ మన కంట్రోల్లో ఉండదు. కరెక్టే మ్యామ్ అది. అండ్ అలాగే ఇప్పటికీ కూడా అంటే
ఇంత జనరేషన్ డెవలప్ అయ్యి మనకి ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికి కూడా బాయ్స్లలో చాలామంది వాళ్ళ స్పర్మ్ ఇవ్వడానికి అనుకుంటారు, నా దాంట్లో ఏం ఫాల్ట్ ఉంటుంది, ఆ అమ్మాయిదే చెక్ చేయండి. ఈవెన్ ఇన్లాస్ కూడా మా కొడుకులో ఏం ఫాల్ట్ ఉంటుంది, మా కోడల్లోనే ఉంది అని చెప్పేసి ప్రతిసారి అమ్మాయినే అంటూ ఉంటారు. అసలు రేషియో ఎంత ఉంటుంది మ్యామ్? సో ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ ఈక్వలీ చూస్తూ ఉంటామండి. కారణాలు అనేది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఈక్వల్గా చూస్తూ ఉంటాం. టు బీ ఫ్రాంక్ 30% ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 30% మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 30% ఇద్దరిలోనూ ప్రాబ్లమ్స్ చూస్తాం. సో అలా చూసుకుంటే ఈక్వల్గానే ఆల్మోస్ట్ చూస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మా దగ్గర వచ్చే కపుల్స్లో మగవాళ్ళల్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అంటే మేబీ ఇప్పుడు మాకు యాజ్ అ టెర్షరీ కేర్ సెంటర్, ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గర సినారియో వేరే ఉండొచ్చు. టెర్షరీ కేర్ సెంటర్ స్పెషలైజ్ ట్రీట్మెంట్ కావాలి అని వచ్చిన వాళ్ళల్లో మగవాళ్ళలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మేబీ అవగాహన పెరిగి వాళ్ళు ఎక్కువగా చూపించుకుంటున్నారు కాబట్టి అయ్యి ఉండొచ్చు. బట్ ఆడవాళ్ళే చూపించుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా తప్పు. అండ్ మా దగ్గరకు వచ్చే ప్రతి కపుల్కి కూడా మేము అది కంపల్సరీగా కౌన్సిల్ చేస్తాం. ఇద్దరు కలిసి రావాలి, ఇద్దరికి మనం అన్ని పరీక్షలు చేయాలి, ఇద్దరు కలిపి మనం ట్రీట్మెంట్ ఇస్తే తప్ప అది జరగదు అని చెప్తాం డెఫినెట్లీ. సో మేడం, అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం కొన్ని విషయాలలో భయపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఏదో ఎక్కడో విన్నాము, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నేను ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఐ కెన్ డూ బెటర్ అని చెప్పేసి కొన్ని క్రీమ్స్ వాడడము, ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇప్పటికీ చేస్తూ ఉంటారు. లైక్ ఎక్కడో చూస్తారు, అది వాడతారు, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అసలు ఇలాంటి క్రీమ్స్ అండ్ ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారా మ్యామ్? సో కొన్ని ట్యాబ్లెట్స్ అండ్ క్రీమ్స్ ఉంటాయి. సో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అని అంటాం, అంటే హస్బెండ్ వైఫ్ కలయికలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నా ఉన్నప్పుడు, పర్ఫార్మెన్స్ లేకపోవడము, లేకపోతే ఇరెక్షన్, ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్, అలా వేరియస్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్లో మెడికేషన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావడానికి కొన్ని మెడికేషన్స్ వాడటం కానీ, లేకపోతే రెగ్యులర్గా, అంటే ఇప్పుడు కొంతమందికి ఎవ్రీడే సెక్షువల్ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఆ మెడిసిన్ వాడటం వల్ల ఇంట్రెస్ట్ అనేది రావాలి అనేసి వాడటం కానీ, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో కొన్ని మెడికేషన్స్ మాత్రం సజెస్టబుల్ కాదు. ఇప్పుడు టెస్టోస్టిరాన్ హార్మోన్ మనం మగవాళ్ళలో ఇస్తే సో వాళ్ళకి సెక్షువల్ డిజైర్ కానీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ కానీ పెరుగుతుంది. బట్ టెస్టోస్టిరాన్ ఇవ్వడం వల్ల కణాల ఉత్పత్తి తగ్గుతుంది. సో టెస్టోస్టిరాన్ మనకి బీజం నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్, అది కనుక మనకి బాడీలో ఆల్రెడీ ఎక్కువ ఉంటే మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి సరిగ్గా సెక్రీట్ అవ్వక కణాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. సో వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్, వితౌట్ ఎనీ మానిటరింగ్ అవి వాడటం అనేది కరెక్ట్ కాదు. సో ఎలాంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ని సంప్రదించి మీకు ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా వివరాలు చెప్పి దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ రాయించుకొని, అండ్ కొన్ని మెడికేషన్స్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు కొన్ని మెడికేషన్స్కి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వాళ్ళు కొంచెం దూరం నడిచిన ఆయాసం రావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. సో ఎలా పడితే అలా ఏది పడితే అది వాడటం అయితే కరెక్ట్ కాదు. ప్రాబ్లం ఉంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఏ డ్రగ్స్ సూటబుల్లో చూసి ఎంతకాలం వాడితే సేఫో చూసి మీకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో మనం ఇది అమ్మాయిలు ఎక్కువ మట్టుకి అనడం వింటూ ఉంటాము, మా హస్బెండ్ ఎంత ట్రై చేసినా నేను సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ అబ్బాయిలు కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవడం, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఎక్కువ డోస్ తీసుకోవడము, అండ్ మళ్ళీ ఫ్యూచర్లో అబ్బాయి కొన్ని కేసెస్లలో ఇంటర్కోర్స్ చేసిన సమయంలోనే కొందరు చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం న్యూస్లో వింటూ ఉంటాము. అంటే ఎందుకు ఇంత సివియర్గా, అంటే అంత ఇంపార్టెంటా సాటిస్ఫాక్షన్ అనేది? సో సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ and it is something totally not related to fertility. That's a totally different scenario. So ఎక్కువ శాతం ఈ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది మగవాళ్ళల్లో ఉంటుంది. ఆడవాళ్ళు ఎక్కువ శాతం దే ఆర్ ప్యాసివ్ అండ్ చాలా తక్కువ ఇన్స్టెన్సెస్లోనే వాళ్ళకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ రావడం అనేది కామనే. సో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నార్మల్ డెలివరీ అయ్యాక కింద వెజైనా అంత లూజ్ అయినప్పుడు అలాంటి సందర్భాల్లో ఆ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఇంకొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం సమ్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేసి టైట్నింగ్ లాంటివి చేసి వీ కెన్ హెల్ప్ ద లేడీస్ అవుట్. మగవాళ్ళల్లో అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ అదర్ థింగ్స్. ఇప్పుడు ఫోర్ ప్లే అని అంటాము, అలాంటివి చాలా ఉంటాయి. సో దానివల్ల మనకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని మెడికేషన్స్ కూడా ఉన్నాయి.
అగైన్ ఇవన్నీ కూడా మనము వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎట్లా పడితే అట్లా వాడటానికైతే ఉండదు. బికాజ్ చనిపోవడం అనేది యాజ్ ఐ టోల్డ్ యూ కొన్ని మెడికేషన్స్ లైక్ వయాగ్రా కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వాడితే కార్డియాక్ అరెస్ట్ రావడానికి కూడా అవకాశం ఉంది, సివియర్ ఇష్యూస్. సో కొంత దూరం నడిస్తేనే ఆయాసం వచ్చే వాళ్ళల్లో ఇలాంటిది ప్రిస్క్రైబ్ చేయకూడదు. సో కొన్ని కండిషన్స్ మేము ముందు తెలుసుకొని వీళ్ళకి వాడచ్చా లేదా మేము చూసుకొని అండ్ వీ గివ్ ఇట్ ఇన్ అ సర్టన్ డోస్ అండ్ దెన్ వీ ఆస్తే మళ్ళీ ఫాలోఅప్కి రమ్మని చెప్తాము. అప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని మేము జడ్జ్ చేసి అదే డోస్ పెంచాలి అంటే ఇంకేమన్నా చూసుకోవాలా. సో వితౌట్ మానిటరింగ్, వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎట్లా పడితే అట్లా వాడితే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది కూడా యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్ అండ్ డాక్టర్స్ విల్ హెల్ప్ యూ. ఓకే. కానీ మేడం అంటే ఓవరాల్గా మనము ఇప్పుడు చూసుకుంటే ఫుడ్ అనేది ఎక్కడా కూడా కెమికల్స్ లేకుండా అయితే ఏది ఉండట్లేదు. అండ్ ఈవెన్ ఫర్టిలిటీకి వెళ్ళిన తర్వాత కూడా 49కి వచ్చిన వాళ్ళకి అంటే ఫుడ్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? బికాస్ కొందరికి హెల్త్ ఇష్యూస్ ముందు నుంచి ఉండడం వల్ల పీసీఓడి అనుకోవచ్చు, పీసీఓడి ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి డైట్ అనేది ఏదైనా ప్రొవైడ్ చేస్తారా? సో ఐడియలీ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావు, వచ్చిన వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో డెఫినెట్లీ డయట్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అందరికీ చేస్తాం. సో పీసీఓడి ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. పీసీఓడిలో వాళ్ళకి ఎక్కువ శాతం అధిక బరువు ఉంటారు. సో వాళ్ళకి వెయిట్ లాస్ ఈజ్ అ కన్సర్న్. మనము వెయిట్ తగ్గడానికి డయట్ అనేది సజెస్ట్ చేస్తాం. అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించమని చెప్తాం, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోమంటాం, ఈ స్వీట్స్ షుగర్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమంటాం, జంక్ అవాయిడ్ చేయమంటాం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమంటాం. సో ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటివి చేయమంటాం, రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో వెయిట్ లాస్కి డెఫినెట్లీ వీ హ్యావ్ అ సెపరేట్ డయట్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్గానే ఫర్టిలిటీ ఎన్హాన్స్ చేయడానికి కూడా వీ సజెస్ట్ సమ్ డయట్. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్, లాట్ ఆఫ్ వాటర్, ఇది కామన్ అనమాట అందరికీ కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని అవాయిడ్ కూడా చేయమంటాం. అంటే డెఫినెట్లీ ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్, ఎక్కువగా మనకు ఆయిల్ ఫుడ్, స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఆల్ ద జంక్ ఫుడ్, బింజ్ ఈటింగ్, ఒకటేసారి ఎక్కువగా అట్లా తీసుకోవడం, అర్ధరాత్రి పూట ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. సో ఇవన్నీ కూడా దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. బట్ అల్టిమేట్లీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫుడ్. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎక్కువ మమ్మల్ని ఏం తినాలి ఏం తినొద్దు ఫుడ్ గురించే అడుగుతారు. బట్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ఫుడ్ అనమాట. స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో వాట్ ఎవర్ యూ కెన్ డూ టు రిలీవ్ యువర్ స్ట్రెస్. కొంతమందికి డాన్స్ ఇష్టము, డాన్స్ చేయండి. కొంతమందికి యోగా, మెడిటేషన్, వాకింగ్, సింపుల్ వాకింగ్, ఎనీథింగ్ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్. సెకండ్ థింగ్, నైట్ స్లీప్ ఇంపార్టెంట్. 6 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్. అన్ఇంటరప్టెడ్ అంటే మధ్యలో అసలు లేవకుండా 6 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్. టూ మచ్ ఆఫ్ గ్యాడ్జెట్ యూస్ వాడకూడదు. వైఫైకి టూ మచ్గా, దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. సో నేను వైఫై ఇంట్లో ఉంటే మీరు నైట్ పూట ఆపేసేయండి అని చెప్తాను. సో ఇవన్నీ కూడా స్మోకింగ్ కంప్లీట్గా మానేయాలి, ఆల్కహాల్ క్విట్ చేయాలి. రెగ్యులర్గా 1 hour కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ఆ మాట అనగానే మేడం నేను రోజంతా పని చేస్తాను, ఇంట్లో పనంతా నేనే చేస్తాను, కామన్ క్వశ్చన్. ఇట్స్ నాట్ అబౌట్ ద రెగ్యులర్ వర్క్. 1 hour డెడికేటెడ్గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో ఇదంతా ఫాలో అవుతే ఫర్టిలిటీ డెఫినెట్లీ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. సో మేడం అంటే జనరేషన్ వైజ్గా ఏమైనా ఇన్ఫర్టిలిటీ అంటే తాతల్లో ఎవరికో ఉండింది, అప్పట్లో ఇంత నాలెడ్జ్ లేదు, అంటే పిల్లలు పుట్టట్లేదు అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి పుడతారులే అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది పెరుగుతూ 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే జీన్స్ ద్వారా ఇది వస్తుందమ్మా? సో కొన్ని కండిషన్స్ జెనెటిక్లీ కూడా వస్తాయండి. బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ, రేర్ అనమాట. అంటే జెనెటికలీ వచ్చే కండిషన్స్ వల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది మేబీ less than 5%. చాలా చాలా తక్కువ. సో బట్ ఆఫ్ కోర్స్ మా ప్రీవియస్ జనరేషన్లో 10 ఏళ్ల తర్వాత పుట్టారు కాబట్టి మేము ఫస్ట్ 10 ఏళ్ళు అసలు పట్టించుకోలేదు. కామన్గా చెప్తూ ఉంటారు, అది చాలా పెద్ద తప్పు. 1 year మ్యాక్సిమం 2 years, 2 years కూడా రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఓన్లీ 10% ఆఫ్ కపుల్స్ మాత్రమే అలా ఉంటారు. 90% ఆఫ్ ద కపుల్స్ రెగ్యులర్గా ఇంటర్కోర్స్ ఉంటే వితిన్ 2 years ప్రెగ్నెన్సీ వచ్చేయాలి. ఇంకొక 10% మాత్రమే మిగులుతారు, వాళ్ళు ఆ 2 years తర్వాత కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి. సో ఎవరికో ఇంట్లో లేటుగా వచ్చింది అని మాకు కూడా లేటుగా వస్తుందని వెయిట్ చేస్తే చాలా మటుకు వాళ్ళు వచ్చే స్టేజ్కి వాళ్ళ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్ పనికి రాకుండా డోనర్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది.
సో ఇంట్లో ఎవరికో లేట్గా వచ్చింది, నాకు అదే ప్రాబ్లం ఉంది, నాకు వస్తుంది అని అనుకుని వెయిట్ చేస్తే అది మూర్ఖత్వం అవుతుంది. చూపించుకోవడమే బెటర్. ఇప్పుడు అవగాహన అయితే పెరిగింది, అంత వెయిట్ చేయట్లేదు. బట్ ఎస్, ఇప్పటికీ కూడా మొన్న రీసెంట్లీ కూడా ఒక 25 years తర్వాత, మ్యారేజ్ అయ్యి 25 years తర్వాత ఇన్ని రోజులు వస్తుందని వెయిట్ చేస్తున్నామని సింపుల్గా చెప్పి వచ్చారు. ఎగ్స్ లేవు, డోనర్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కొంచెం అర్లీగా చూపించుకోవాలి. ఓకే. అంటే మేడం ఇప్పుడు అంటే ఈ జనరేషన్ వాళ్ళ గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, నేను 30+ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఎగ్ని నేను ప్రిజర్వ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నిజానికి ఎగ్స్ అండ్ స్పర్మ్స్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చా? ఎస్, 100% చేయొచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ మధ్య కాలంలో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం అనేది చాలా మందిలో కనిపిస్తుంది. సో ఇనీషియలీ ఈ ఎగ్ అండ్ స్పర్మ్ ప్రిజర్వేషన్ అనేది క్యాన్సర్ పేషెంట్స్లో చేసేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలామందికి 0 కౌంట్ అయిపోతుంది, లేదా ఎగ్స్ 0 అయిపోతాయి. ఇది తెలిసిన కాంప్లికేషనే. సో ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ అనేవి చాలా అందుబాటులో ఉంటున్నాయి. అండ్ క్యాన్సర్ని జయించి తర్వాత నార్మల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. సో ఇలాంటి వాళ్ళల్లో మనకి ఇప్పుడు ఫలానా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ముందుగానే ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు అన్న అవగాహన క్రియేట్ అయ్యి అలా మొదలైంది. బట్ ఇప్పుడు సోషల్ రీజన్స్కి ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో సోషల్ రీజన్స్ అంటే ఇప్పుడు స్పర్మ్లో సోషల్ రీజన్కి ఫ్రీజింగ్ అనేది ఎక్కువ శాతం మనం చూడం, ఎందుకంటే స్పర్మ్ కౌంట్ ఏజ్ తోటి మరీ అంత తగ్గదు. సో ఈవెన్ అప్ టు 45-50 years కూడా స్పర్మ్ కౌంట్ అనేది మోరలెస్ మెయింటైన్ అవుతుంది. ఎగ్ నంబర్ మాత్రం బాగా తగ్గుతుంది ఏజ్ అయ్యే కొద్దీ. సో సే ఫర్ ఎగ్జాంపుల్ 30 years అప్పుడు ఆ లేడీకి ఉన్న ఎగ్స్లో, లైఫ్ టైంలో ఉన్న ఎగ్స్లో 10% మిగులుతాయి. 40 yearsకి వచ్చేసరికి 2% ఆఫ్ ఎగ్సే మిగులుతాయి. ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. అండ్ 13 years నుంచి 40 yearsకి వచ్చే టైంకి ఆడవాళ్ళల్లో అవయవ లోపాలతో పుట్టే బేబీస్ శాతం కూడా పెరుగుతుంది. ఇదంతా ఏజ్ రిలేటెడ్. సో 30 years దాటిన తర్వాత మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాము, 35కో 40కో అనుకుంటే బిఫోర్ 30 years వాళ్ళు ఎగ్స్ అనేవి తీసి ఫ్రీజ్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఈ ఎగ్స్ని వాడుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్ నెంబర్ తగ్గిపోతుంది అన్న భయం ఉండదు, అండ్ అవయవ లోపాలతో బేబీస్ పుడతారు అన్న భయం కూడా ఉండదు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఆప్షన్. సో చదువు కంప్లీట్ అవ్వాలనో, లేకపోతే కెరియర్ ఉండాలనో, లేకపోతే రైట్ మ్యాన్ ఆఫ్ ద డ్రీమ్స్, ఇప్పుడు నా రాజ్కుమారుడు నాకు దొరకాలి అనో, ఇలా చాలా కారణాలు ఉంటాయి కదా. పోస్ట్పోన్మెంట్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే. అంటే మేడం ఇప్పుడు మనకి మూవీస్లలో చూపిస్తూ ఉంటారు కదా, డోనర్ స్పర్మ్ తీసుకున్నాము, వేరే వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి. అంటే డోనర్ స్పర్మ్ తీసుకోవాల్సిన పరిస్థితి అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుందా, లేకపోతే ఓన్లీ అంటే మొత్తం ఇంకా ఎండ్ అయింది అన్నప్పుడే వస్తుందా? యా, అదే. సో స్పర్మ్స్కి ఇలా ఏజ్తో పాటు తగ్గిపోవడము, 0 అవ్వడం అనేది యూజువలీ ఉండదండి. ఏజ్ రిలేటెడ్ చేంజ్ ఎస్పెషలీ ఇన్ ద నంబర్ ఎగ్స్లోనే వస్తుంది ఎక్కువ, స్పర్మ్స్లో ఎక్కువ చూడం. 0 కౌంట్ అవ్వడం అనేది మనం ఏ ఏజ్ గ్రూప్లో అయినా చూడొచ్చు. ఓకే. సో 0 కౌంట్ ఉండడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి జన్యుపరంగా కొన్ని లోపాలు ఉండడం వల్ల అసలు కణాల ఉత్పత్తి అనేది జరగదు. సో అలా ఉండొచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఉత్పత్తి జరిగినా బయటికి రావడానికి ఆ మార్గం అనేది బ్లాక్ అయిపోయి 0 కౌంట్ రావచ్చు. సో యంగ్ ఏజ్లో కూడా 0 కౌంట్తో వచ్చే అవకాశం ఉంది. ఏజ్ అయ్యే కొద్దీ స్పర్మ్స్ తగ్గిపోయి 0 అవ్వడం కాదు. ఏ ఏజ్లో అయినా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల 0 కౌంట్ అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళకి బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేయొచ్చు. కాకపోతే కాస్ట్ వైజ్ వాళ్ళు పెట్టుకోలేరు అనుకుంటే డోనర్ ద్వారా ఐయుఐ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు జనరేషన్స్ ముందుకు వెళ్తున్న కొద్దీ చాలామంది ఏంటి అంటే, అరే పిల్లలకి నేను ఇప్పుడు 30+ తర్వాతనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నేను ముందు పెళ్లి చేసుకోను. అండ్ 30+ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎక్కువ అంటే చాలా వెరీ తక్కువ పాసిబిలిటీస్ పిల్లలు పుట్టడానికి అని అంటూ ఉంటారు. అండ్ యాజ్ ఎ డాక్టర్గా చెప్పండి, ఎగ్జాక్ట్ ఏజ్ ఏంటి పెళ్లి చేసుకోవడానికి? సో రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ అరౌండ్ 25 years ఫర్ గర్ల్స్ అండి, ఫర్ గర్ల్స్. సో బట్ ఆఫ్ కోర్స్ యాజ్ ఐ సెడ్ దేర్ ఆర్ సో మెనీ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్. ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు, అండ్ దాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. బికాస్ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా పనిచేయాలి, ఇండిపెండెంట్ ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ టోటలీ సపోర్ట్ దట్.
బట్ దేర్ ఆర్ ఆప్షన్స్ నౌ. అంటే ఇప్పుడు 30 years తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను అన్న క్లారిటీ ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు అన్న క్లారిటీ కూడా ఉండాలి. చాలామందికి తెలుసు ఆప్షన్ ఉందని, బట్ భయపడతారు. అది ప్రొసీజర్ అంటున్నారు, అనస్థీసియా అంటున్నారు, అది సేఫ్ అయినా కాదా, చాలా ఎక్స్పెన్సివ్ ఏమో. ఇప్పుడు గూగుల్ చేస్తే అది డాలర్స్లో కనిపిస్తుంది ఎగ్ ఫ్రీజింగ్ ఛార్జెస్. వెస్ట్రన్ కంట్రీలో డాలర్స్లో ఉంటుంది, అది ఎక్కువగా గూగుల్లో కనిపిస్తుంది. సో యాక్చువల్లీ అంత ఎక్స్పెన్సివ్ కాదు, ఇట్ ఈస్ క్వైట్ అఫోర్డబుల్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ ఇట్ గివ్స్ యూ ద చాయిస్. అంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లి అవ్వచ్చు. సో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ పాసిబిలిటీ. బట్ అలా కాకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఎస్పెషలీ ఫర్ ద గర్ల్స్ ఇస్ 25 years. అంటే మేడం చాలామంది ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగే ఉంటారు. లైక్ 49కి వచ్చి మేడం మేము ఐవీఎఫ్కి వెళ్ళాలి అనుకోవట్లేదు, మాకు పిల్లలు పుట్టట్లేదు, మేము న్యాచురల్గానే చేద్దాం అనుకుంటున్నాము, కానీ మా ఇద్దరికి ఎంత చేసినప్పటికీ అవ్వట్లేరు పిల్లలు. అంటే ఐవీఎఫ్ ఐయుఐ కాకుండా అంటే న్యాచురల్గా పుట్టాలి అంటే అట్లా కూడా మనకి టిప్స్ చెప్తూ అది ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతారు. ఎంత ప్రాబ్లం ఉన్నా మేము ఇది ప్రాబ్లం ఇది ట్రీట్మెంట్ అనగానే నాకు న్యాచురల్గా పుట్టాలి, మేము న్యాచురల్గా మీరు పుట్టిస్తారనే మీ దగ్గరకు వచ్చాము. ఇట్స్ అ కామన్ థింగ్. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, దాని తీవ్రత ఏంటి, అసలు ఆ న్యాచురల్గా పుట్టడానికి అవకాశం ఏంటి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిల్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చెప్తాం. సో ఎవరికి ఏ కపుల్లో కూడా నేను మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు అని అయితే చెప్పను. 0 count ఉంటే తప్ప ఇంకా వేరే ఏ సందర్భాల్లో అయినా కూడా అసలు లేదు అని చెప్పను. దెర్ ఇస్ అ వెరీ లెస్ ఛాన్స్, దీనికి ఇంతే అవకాశం ఉంది, ఇలా చేస్తే అవకాశం పెరుగుతుంది అనేది కౌన్సిల్ చేస్తే వింటారు. ఎవరికైనా ముందు యాక్సెప్ట్ చేయడం కష్టమే. ఇప్పుడు ఎవరికైనా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని ఆనందం వేరు. కాబట్టి మీకు ప్రాబ్లం ఉంది, మీకు ట్రీట్మెంట్ అవసరము అంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇమ్మీడియట్లీ. సో కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే డెఫినెట్లీ వింటారు. సో మేడం కొన్ని మీ వీడియోస్ కింద కమెంట్స్లలో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ క్వశ్చన్ చూడగానే నాకే ఓ మై గాడ్ ఇలా కూడా ఉంటారా అనిపించింది. లైక్ అదొక యూనిక్ క్వశ్చన్ అనిపించింది నాకు. తనకి ఫ్యామిలీ ఆపరేషన్ చేయించేసుకున్నారంట పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, కానీ తనకి ఉన్న బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు లేడు. సో తను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటుంది, పాసిబిలిటీ ఉంటుందా? డెఫినెట్లీ. సో ట్యూబెక్టమీ సర్జరీ తర్వాత చాలామంది కపుల్స్ మా దగ్గరకు వస్తారు. సో ముందు పిల్లలు పుట్టేశారు అని చెప్పి చేయించేసుకుంటారు, ఆ తర్వాత పిల్లలు చనిపోవడము లేదా హస్బెండ్ వైఫ్ విడిపోవడము, ఇంకో మ్యారేజ్ చేసుకోవడము, వాట్ ఎవర్ వేరియస్ సినారియోస్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని వస్తూ ఉంటారు. సో మనకి ట్యూబ్ అనేది ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ జరిగేది ట్యూబ్లో. మనం ట్యూబెక్టమీలో కావాలనే దాన్ని బ్లాక్ చేస్తాం ఫర్టిలైజేషన్ జరగకుండా ఉండడానికి. సో రీఆపరేషన్ చేయొచ్చు, మళ్ళీ ట్యూబ్స్ని జాయిన్ చేసి మళ్ళీ వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయొచ్చు. రెండవది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ తీసి భర్త స్పర్మ్తో కలిపి తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టచ్చు. సో ట్యూబ్తో సంబంధం లేదు కాబట్టి ఐవీఎఫ్ కూడా చేయొచ్చు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, రీకానలైజేషన్ సర్జరీ కానీ ఐవీఎఫ్ కానీ. కపుల్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఆ లేడీకి ఇంతకుముందు నార్మల్ డెలివరీసా సిజేరియన్సా, ఇప్పుడు ఎగ్ నెంబర్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, అవన్నీ చూసుకొని వాళ్ళకి ఏది బెటర్ అనేది సజెస్ట్ చేస్తాం. సో మేడం ఇప్పుడు అమ్మాయిలలో ఎక్కువ మంది ఏంటి అంటే నాకు పిల్లలు వద్దు, లైక్ కొన్ని రోజులు అయిన తర్వాత నేను బర్త్ అనేది ఆలోచిస్తూ ఉంటాను అనుకుంటారు. కానీ వీళ్ళకి సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి 0 count అయిపోయింది అనుకోండి, అంటే ఇంకా పిల్లలు కావాలి అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా డోనర్ ఆప్షనే ఉంటుందా, లేకపోతే మనం ఏమైనా ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా మనకి? సో 0 sperm count వచ్చాక వాళ్ళ ఓన్ స్పర్మ్స్ తోటి వాళ్ళ ఓన్ జీన్స్ రావాలి అంటే డెఫినెట్లీ ఆప్షన్స్ ఉన్నాయి. సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అని అంటాము. సో బీజం నుంచి కణాలు అనేవి తీస్తాం సర్జరీ ద్వారా. ఇప్పుడు ఐవీఎఫ్ అనే పద్ధతిలో ఆడవాళ్ళకి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి శరీరం నుంచి ఎగ్స్ తీస్తాం. అదేవిధంగా అదే టైంకి మగవాళ్ళకు కూడా బీజం నుంచి కణాలు తీసే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో టెస్టిక్యులర్ స్పర్మ్ రిట్రీవల్ అంటాము. సో ట్రై చేయొచ్చు. కాకపోతే స్పర్మ్స్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. కణాలు ఉత్పత్తి అవుతున్నాయి, బయటికి రావడంలో ఇబ్బంది ఉంది అంటే దొరికే అవకాశం ఎక్కువ. కణాలు ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది అంటే తక్కువ. సో హార్మోన్ టెస్ట్, స్కాన్, బీజం సైజ్ అవన్నీ చూసుకొని ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్పి ప్రొసీడ్ అవ్వచ్చు.
బట్ డోనర్ ఆప్షన్ కూడా మనం బ్యాకప్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. సో మనం ఇప్పుడు పీరియడ్స్ అనగానే చాలామందికి ఏంటి అంటే అమ్మో అన్న ఫీలింగ్, అంటే చాలా మటుకు పెయిన్స్ ఉంటాయి, కొందరికి చాలా రిలీఫ్గా ఉంటుంది, పెయిన్స్ ఉండవు చాలా తక్కువ. అండ్ ఆ టైంలో కూడా చాలామంది ఏంటి అంటే నాకు తొందరగా పిల్లలు కావాలి అని చెప్పేసి ఆ టైంలో కూడా సెక్స్ చేస్తూ ఉంటారు. అంటే పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడము అంటే కరెక్టే అంటారా? సో పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో సెక్స్ చేసినా ఇట్స్ నాట్ అ పాసిబిలిటీ, బికాజ్ ఓవ్యులేషన్ టైంలో ఇంటర్ కోర్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీ ఈజ్ అ పాసిబిలిటీ. సో ఓవ్యులేషన్ జరిగిన 15 డేస్కి ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే పీరియడ్ వస్తుంది. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసిన స్పర్మ్స్ మనకి అవైలబిలిటీ ఎంటర్ అవుతాయి, కానీ ఎగ్ అనేది ఉండదు. కాబట్టి ప్రెగ్నెన్సీ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ అ పాసిబిలిటీ. అంటే త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి కాబట్టి పీరియడ్ టైంలో కూడా మేము కలవాలి అనుకోవడం తప్పు ఫస్ట్ థింగ్. బట్ ఫర్ ఎనీ అదర్ రీజన్ హస్బెండ్ వైఫ్ కలవాలి అంటే సైంటిఫికలీ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఈవెన్ డ్యూరింగ్ పీరియడ్స్ హస్బెండ్ వైఫ్ కలిసిన ఇబ్బంది లేదు. కాకపోతే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ, కాబట్టి హైజీన్ ఇస్ ది ఇష్యూ, కాబట్టి అవాయిడ్ చేస్తే మంచిది. బట్ యాజ్ సచ్ సైంటిఫికలీ ఈవెన్ డ్యూరింగ్ మెన్సెస్ హస్బెండ్ వైఫ్ కలిసిన పెద్ద ఇబ్బంది లేదు. ఓకే మేడం, ఇన్ఫెక్షన్స్ విషయానికి వస్తే అమ్మాయిలలో చాలా మట్టుకి ఈ మధ్య ఇన్ఫెక్షన్స్ వింటూ ఉన్నాము. లైక్ వెజైనాకి సంబంధించిన చాలా ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. అంటే ఇన్ కేస్ వాళ్ళు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నప్పుడు పార్ట్నర్లో ఐదర్ అమ్మాయికైనా అబ్బాయికైనా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే చేయడం కరెక్టేనా మ్యామ్? సో ఐడియలీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కాండమ్స్ వాడమని చెప్తాం. సో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, అంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతాయి. సో దీన్ని మనము వైట్ డిశ్చార్జ్ ఉండి, పెయిన్ ఉండి, కొన్ని ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, అండ్ యూజువలీ వైట్ డిశ్చార్జ్ అంటే స్మెల్ వస్తుంది, కలర్ మారింది, దురదగా ఉంటుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తాము. కింద పరీక్ష చేసి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది అని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా సైమల్టేనియస్గా హస్బెండ్కి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఒకళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు మళ్ళీ రీఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇట్ బికమ్స్ అ సైకిల్. సో హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కలిపే ట్రీట్మెంట్ ఇస్తాం అండ్ స్పెసిఫిక్గా చెప్తాం ఈ టైంలో మీరు కలిస్తే కాండమ్ వాడండి అని. సో కలవడంలో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వైఫ్కి ఇన్ఫెక్షన్ ఉంది, హస్బెండ్కి లేదు అంటే ట్రాన్స్మిట్ అవుతుంది, హస్బెండ్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. వైస్ వర్సా, హస్బెండ్కి ఉంది వైఫ్కి లేదు అంటే హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చేస్తుంది ఇఫ్ దే డోంట్ యూస్ ప్రొటెక్షన్. సో కాండమ్ వాడమని చెప్తాము. సో ఆ టైంలో కూడా కలవడంలో ఇబ్బంది ఏం లేదు, ప్రొవైడెడ్ దట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి. అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మటుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే పక్కన వాళ్ళకి కూడా, అంటే హస్బెండ్కి ఉంటే వైఫ్కి, వైఫ్కి ఉంటే హస్బెండ్కి వస్తుంది, కాబట్టి యాంటీబయాటిక్స్ వాడమని చెప్తాము. ఆ టైంలో ఇప్పుడు మాకు ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ బెటర్, దే వాంట్ టు హ్యావ్ ఇంటర్కోర్స్, కాండమ్ వాడమని చెప్తాం. అంటే మేడం ఇప్పుడు ఇది చాలామంది ఎక్కువ మటుకు యూట్యూబ్లో ఎక్కడో ఎక్కడ ఖచ్చితంగా వినే ఉంటారు, పైనాపిల్ తీసుకుంటే అండ్ సెక్స్లో ఫీలింగ్ బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అబ్బాయిలు పైనాపిల్ తింటూ ఉంటారు. అండ్ ఫ్రూట్స్లలో కొన్ని స్పెసిఫిక్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఎనర్జీ బాగుంటుంది అంటారు, అవి ఏంటి మ్యామ్? సో పైనాపిల్ అంటారు, కొంతమంది బ్రింజాల్ అంటారు, ములక్కాడ అంటారు, సో మెనీ థింగ్స్ లైక్ దట్. నథింగ్ రియలీ సైంటిఫిక్ అబౌట్ ఇట్. అంటే యాజ్ పర్ సైన్స్ అయితే ఈ పలానా ఫుడ్స్ తింటే ఇంట్రెస్ట్ వస్తుంది అని అయితే నథింగ్ యాజ్ సచ్ ఎవిడెన్స్ బేస్డ్. అంటే ఇట్స్ జస్ట్ అ ర్యాండమ్ థింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ ఇట్ ఈస్ ఓకే టు యూస్. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, వాళ్ళకి అలా తినటం వల్ల ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ సంథింగ్ బెటర్ దెన్ ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ ఎవిడెన్స్ బేస్డ్ అంటే సైంటిఫిక్ రీజన్ అయితే దానికైతే ఏం లేదు. సో ఇట్ ఈస్ జస్ట్ దేర్ చాయిస్ అనమాట. మేడం ఇది లాస్ట్ టైం నేను ఒక డాక్టర్కి అడగడం జరిగింది, అంటే ఇన్ఫర్టిలిటీ అని చాలా మట్టుకు వినిపిస్తూ ఉంటుంది, జనాభా మాత్రం చాలా ఎక్కువ ఉంది, కానీ ఇందులో చాలా మట్టుకు పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీతోనే బాధపడుతూ ఉన్నారు. అంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఇంత ఎక్కువ అవ్వడం అంటే అది ఈ మధ్య కాలంలో ఇంత వినిపించడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఇప్పుడు డెఫినెట్లీ నంబర్ ఆఫ్ ఇన్ఫర్టైల్ కపుల్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఒకటి అవగాహన పెరిగింది, చూపించుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ లోపల నాకు ప్రెగ్నెన్సీ రాకపోతే చూపించుకోవాలి అన్నది తెలిసింది. రెండోది ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెరుగుతుంది. సో ఇంతకుముందు జనరేషన్లో 20 yearsకే మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా పుట్టేసేవాళ్ళు. ఇప్పుడు 25 ఈజ్ ద మినిమం ఏజ్ ఆల్మోస్ట్ ఇంకా 30-35లో కూడా మ్యారేజెస్ చేసుకోవడం అనేది చూస్తున్నాం. మూడోది ఇంతకుముందు కాలంలో ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. సో అందరూ ఆ గ్యాడ్జెట్స్కి బానిసల్లాగా ఉంటున్నారు.
సెడెంటరీగా ఉంటున్నారు, కూర్చొనే ఉంటున్నారు, కదలట్లేదు. ఒబిసిటీ, అధిక బరువు ఎక్కువగా చూస్తున్నాము. అండ్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా సమ్ ఫార్మ్ ఆఫ్ పొల్యూషన్ ఉంటుంది. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి, మనం పీల్చే గాలి దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ దెర్ ఇస్ సమ్ పొల్యూటెంట్ విచ్ విల్ ఎఫెక్ట్ యువర్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ అనమాట. సో ఇవి మెయిన్ రీజన్స్. వేరియస్ రీజన్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. అండ్ ఇన్ఫర్టిలిటీ పెరిగింది, ఇంకా పెరుగుతుందనే అనిపిస్తుంది, అన్లెస్ దే డూ సంథింగ్ అబౌట్ ఇట్ అనమాట. ఓకే. సో మనం ఇప్పుడు ఎక్కువ మట్టుకి కూర్చొని చేసే ఉద్యోగాలే ఉన్నాయి. అది ఎవరిదైనా సరే, లైక్ మనం ఎంత పెద్దవాళ్ళు తీసుకున్న, అది హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా కూడా మ్యాక్సిమం కూర్చొనే ఉంటున్నాయి. అండ్ ల్యాప్టాప్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ల్యాప్టాప్స్ వల్ల స్పర్మ్ కౌంట్ తక్కువ అవుతుంది అని డాక్టర్స్ అంటారు, నిజమే? సో ల్యాప్టాప్స్ అనేవి మీరు కూడా గమనించే ఉంటారు, ఎక్కువసేపు అది మీ ఒంట్లో పెట్టుకొని ఉంటే హీట్ వస్తుంది అండ్ కొంచెం బరువు ఎక్కువ అనిపిస్తుంది. సో ఆ హీట్ అనేది మంచిది కాదు. ఇప్పుడు కణాల ఉత్పత్తి అనేది మనకి బీజంలో జరగాలంటే దాని టెంపరేచర్ కొంచెం తక్కువ ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ వై మగవాళ్ళకి పుట్టుకతోటి బీజాలు కిందకి జారి ఉంటాయి స్కిన్లోకి, అంటే బాడీలో నుంచి బయటకి. సో దట్ టెంపరేచర్ ఈజ్ 1-2 degrees లెస్సర్ దెన్ ద బాడీ టెంపరేచర్. అదే టైంలో మనం ఆ ల్యాప్టాప్స్లో పెట్టుకొని ఆ హీట్ అనేది ట్రాన్స్మిట్ అవుతే ఆబ్వియస్లీ దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో హీట్ అనేది డెఫినెట్లీ మంచిది. ఫర్ దట్ రీజన్ నేను చూస్తాను, చాలామంది వంట చేసే వాళ్ళల్లో స్పర్మ్స్ తక్కువ ఉంటాయి, ఈ మైన్స్లో పనిచేసే వాళ్ళలో స్పర్మ్స్ తక్కువ ఉంటాయి, బాగా ఎక్కువ ఎండల్లో పనిచేసే వాళ్ళలో స్పర్మ్స్, ఇలా హీట్ ఎక్కువ ఉండడం అనేది మనకి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ రీజన్స్. సో ల్యాప్టాప్ కూడా అలాగే ఒళ్ళో పెట్టుకొని పనిచేస్తే హీట్ ఎక్కువ అవుతుంది, దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈవెన్ రేడియేషన్ ఇస్ నాట్ వెరీ గుడ్. సో ఆ ల్యాప్టాప్ వైఫై కనెక్షన్స్ కానీ, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కానీ, అది కూడా మంచిది కాదు. సో ఐ అగ్రీ, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడున్నాం, బట్ మనము అట్లీస్ట్ 1 hour ఎవ్రీ డే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని కాన్షియస్గా ఎఫర్ట్ పెడితే డెఫినెట్లీ అది పాసిబుల్ అవుతుంది. ఓకే. సో మనం ఇప్పుడు అబోర్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, అంటే లోపలనే పిల్లలు చనిపోవడము, ఇలాంటి కేసెస్ ఎక్కువ వింటూ ఉంటాం. దాని తర్వాత ఐవీఎఫ్కి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి అంటే ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి మ్యామ్ ట్రీట్మెంట్కి? సో అబార్షన్ రేట్ ఇటీవల ఎక్కువ అవడం అయితే లేదు. జనరల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దెర్ ఈస్ అ 10-15% ఛాన్స్ ఆఫ్ అబార్షన్, అండ్ ఇట్ హెస్ నాట్ ఇంక్రీస్డ్. అట్లీస్ట్ ఇంతకుముందు కూడా అంతే ఉండేది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో అబార్షన్స్ అయ్యే వాళ్ళల్లో నెక్స్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ అబార్షన్ అయిన వాళ్ళల్లో మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక అబార్షన్ అయిన తర్వాత నెక్స్ట్ టైం హెల్దీగానే ప్రెగ్నెన్సీ రావడానికి, బేబీ నార్మల్గా ఏ ప్రాబ్లం లేకుండా పుట్టడానికి 95% ఛాన్స్ ఉంది. సో యూజువలీ సింగిల్ అబార్షన్ వీఆర్ నాట్ వరీడ్. రెండోసారి కూడా రిపీట్ అవుతే దెన్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అనమాట. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు వీళ్ళకి మళ్ళీ కూడా అబార్షన్ అయింది, జనువు లోపాలు ఏమైనా ఉన్నాయా, గర్భసంచి లోపల ఏమన్నా లోపాలు ఉన్నాయా, వీళ్ళకి బ్లడ్లో ఏదైనా క్లాట్ అయ్యే ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. తరచూ అబార్షన్స్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ట్రీట్ చేసుకోవాలి. అది కూడా ఏమీ లేదు అంటే దెన్ మేబీ ఐవీఎఫ్ చేసి జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ చేసి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే. సో మనం ఇంకోటి ఒక కమెంట్ చూశాను, ఇంటర్కోర్స్ చేస్తున్నప్పుడు నేను స్పర్మ్ రిలీజ్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళడం లేదు, మొత్తం బయటకే వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక కమెంట్లో చూసాను, దాని గురించి చెప్పండి. సో ఎక్కువ శాతం మొత్తం బయటికి రావడం అనేది యూజువలీ జరగదు. హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత ఎంతో కొంత స్పర్మ్ బయటికి రావడం అనేది ఎక్కువ కామన్ క్వశ్చన్. మొత్తం బయటికి రావడం అంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూ, అంటే కలవడంలోనే ఏదన్నా ఇబ్బంది ఉండుండొచ్చు, లేదా ఆయన ఒకసారి పరీక్షకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామందికి మనకి అంగం అనేది ఓపెనింగ్ అనేది నార్మల్ పొజిషన్లో లేకుండా కింద వైపుకి ఉండడం, అలాంటి సమస్యలు కూడా ఉంటాయి. సో అస్సలు హస్బెండ్ వైఫ్ కలుస్తుంటే అస్సలు వీర్యం అనేది లోపలికే వెళ్ళట్లేదు అంటే ఒకసారి వచ్చి చూపించుకోవడం బెటర్. చాలా మటుకు వెళ్తుంది, కలిసిన తర్వాత కొంత బయటకు వస్తుంది అనేది కామన్, అంటే అది ఇట్ హ్యాపెన్స్ వెరీ ఆఫెన్.
అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటం అని అయితే జరగదు. ఇప్పుడు చాలా మంది కపుల్స్ ఇది కామన్గా చెప్తారు, మేము కలిసినప్పుడల్లా వీర్యం అంతా బయటకు వచ్చేస్తుంది, అందుకనే నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటారు. సో అదైతే కాదు, ఎందుకంటే హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత స్పర్మ్ అనేది రిలీజ్ అయిన తర్వాత, సెమెన్ రిలీజ్ అయిన తర్వాత కొంత టైం తర్వాత లిక్విఫాక్షన్ అని అంటాము. సో అది కొంచెం వాటరీగా మారి కొంచెం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ లోపలే మోస్ట్ ఆఫ్ ద స్పర్మ్స్ వుడ్ హావ్ ఎంటర్డ్ ఇన్ టు ద యూట్రస్ అనమాట. గర్భసంచిలోకి మోస్ట్ ఆఫ్ ద స్పర్మ్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోతాయి కాబట్టి దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది లేదు. సో ఈ లీక్ అవ్వడం అనే దానివల్ల కాళ్ళు పైకెత్తి ఉంచాలా, కింద దిండు పెట్టుకోవాలా, పలానా పొజిషన్లో కలవాలి, ఇలాంటి డౌట్స్ కూడా అడుగుతుంటారు. ఇవన్నీ కూడా డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. సో అలా వీర్యం బయటకు వచ్చినా కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి అండ్ అది ప్రాబ్లమే కాదు. ఓకే మేడం, అలాగే దాని కన్సిస్టెన్సీని కూడా చూస్తూ ఉంటారు. అంటే వాటరీ కన్సిస్టెన్సీలో వస్తే మంచిది కాదంటూ ఉంటారు, అండ్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తే ఇది కూడా మంచిది, అంటే కొన్ని కన్సిస్టెన్సీని బట్టి కూడా చెప్తూ ఉంటారు. సో కన్సిస్టెన్సీ అనేది ఆఫ్ కోర్స్ నార్మల్ కన్సిస్టెన్సీ కాదు అంటే దేర్ క్యాన్ బి సమ్ ప్రాబ్లం, అంటే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, వేరే ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో వీర్య కణాల పరీక్ష మేము చేసి ఇది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా మేము డిసైడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ నార్మల్ కన్సిస్టెన్సీ అంటే ఏంటో తెలిస్తే కదా వాళ్ళకి ఇది కన్సిస్టెన్సీ నార్మల్ కాదు అని తెలియడానికి. సో వీర్యకణాల పరీక్షకు వచ్చినప్పుడు మేము కన్సిస్టెన్సీని చూసి ఏదన్నా ప్రాబ్లం ఉంటే, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో అనేది మేమే అడిషనల్గా టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. సో కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతేనే ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. ఆ ఎంజైమ్స్ అనేవి ఒక ఆర్గన్ నుంచి రావాలి, దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి. సో ఇవన్నీ వాళ్ళంతటి వాళ్ళే ఏదో అనుకొని అలా కాకుండా వాళ్ళకి ఎలాంటి డౌట్ ఏమన్నా ఉంటే వాళ్ళు వచ్చి కణాల పరీక్ష చేయించుకుంటే ప్రాబ్లం ఉందా లేదా మేము చూసి చెప్తాం. సో అది ఎట్లా తెలుస్తుంది మ్యామ్? అంటే ఆ కన్సిస్టెన్సీ ఓకే, ఇప్పుడు నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, బికాస్ నాలెడ్జ్ లేదు దానిపై. సో యూజువల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ వాటరీగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా కూడా ఉండకూడదు, అంటే మరీ ఎక్కువ సాలిడ్గా కూడా ఉండకూడదు. కొంచెం బంక టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది యూజువల్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్ వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయించుకోవడమే బెటర్. కొన్నిసార్లు యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు దట్ యునో వీర్యం అనేది రిలీజ్ అయిన తర్వాత అది కొంత టైంకి లిక్విఫై అవుతుంది. యూజువలీ 30 minutes ఇస్ ద మ్యాక్సిమం టైం. 30 minutes లోపల అది లిక్విడ్ అయిపోవాలి. అవ్వలేదు, ప్రొలాంగ్ అయింది అంటే ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. అది వాళ్ళంతటి వాళ్ళు చూసుకొని డిసైడ్ చేయలేరు. అది మా దగ్గరికి టెస్ట్కి వచ్చినప్పుడే మేము చూస్తాం. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1 year పాటు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయడమే. ఆ తర్వాత రావట్లేదు అంటే వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. సో ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి ఉండకూడదు అనేది ఇట్స్ వాళ్ళంత హెడేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసికలీ అంత మ్యాటర్ కాదు అది. బికాస్ సో మనం ఇప్పుడు అంటే ఈ జనరేషన్ పిల్లలకి ఎవరైతే 18+ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఎలా కాపాడుకోవాలి? బికాస్ ఇలాంటి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రాకూడదు అంటే బేబీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకూడదు అంటే 18 years నుంచి వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటూ వస్తే వచ్చే ఏజ్ వరకు బెనిఫిషియల్ అవుతుందని అంటారు, నిజమేనా? యా డెఫినెట్లీ. సో ఇన్ఫర్టిలిటీని కూడా కొన్ని సందర్భాల్లో ప్రివెంట్ చేయొచ్చు. అంటే బేసికలీ ఏజ్ మనం బాగా కాన్షియస్గా ఉండాలి. పలానా ఏజ్ కల్లా వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్, లేదంటే ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళిపోవడమే బెటర్ ఆప్షన్. రెండోది లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఐ హ్యావ్ లిస్టెడ్ హోల్ లాట్ ఆఫ్ దెమ్. అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, స్లీప్ సరిగ్గా ఉండడం, ఇవన్నీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎనీ ఏజ్ గ్రూప్ ఫర్ దట్ మ్యాటర్. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడకూడదు. అండ్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు మ్యారేజ్ అయింది, హస్బెండ్ వైఫ్ కలుస్తున్నారు, ఎటువంటి వైట్ డిశ్చార్జ్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ అవుతున్నాయి, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, దాన్ని మనం ఇగ్నోర్ చేస్తే ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది. పీరియడ్ టైంలో చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది, హస్బెండ్ వాళ్ళ వైఫ్ కలిసినా పెయిన్ వస్తుంది, ఇవన్నీ ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్, వెంటనే చూపించుకోవాలి. పీరియడ్లో ఇర్రెగ్యులారిటీస్ ఉంటున్నాయి, చూపించుకోవాలి. పీసీఓడి ఉండొచ్చు, థైరాయిడ్ సమస్యలు ఉండొచ్చు, లేదా హెవీ బ్లీడింగ్ అవుతుంది, గర్భసంచిలో గడ్డలు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ వాళ్ళకి అనిపించినా డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ ప్రాబ్లము లేకపోతే లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా వాళ్ళు మెయింటైన్ చేసుకొని రైట్ ఏజ్లో మ్యారేజ్ చేసి రైట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా మటుకు సంతానలేమి సమస్య అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో
మేడం కొన్ని మిత్స్ ఉంటాయి కదా, అంటే చాలామంది ఇది చేస్తే పిల్లలు పుట్టరు, ఇది తింటే పిల్లలు పుట్టరు అనేది కొన్ని మిత్స్ చెప్తూ ఉంటారు. సో అవన్నిట్లలో కొన్ని మీకు తెలిసినవి కొన్ని చెప్పండి. యాక్చువల్లీ దేర్ ఆల్ మిత్స్, అంటే వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. బట్ యా, డెఫినెట్లీ చాలామంది అంటే పలానా టైంలో కలిస్తే పుట్టరు, రోజుకి ఇన్నిసార్లు కలిస్తే పుడతారు. సో ఇవన్నీ అబ్సల్యూట్ మిత్స్ అండి. సో రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఎవ్రీ 2 to 3 days ఇస్ మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. అంతకన్నా ఎక్కువైనా ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, బట్ తక్కువైతే ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం. సో పలానా ఫుడ్ తింటే పిల్లలు పుట్టరు అని అయితే దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో ఫుడ్కి అన్నిటికీ ఫుడ్కి రిలేషన్ అని అనుకుంటారు. ఇప్పుడు ఏదైనా బాగాలేదంటే ఏం తినాలి, ఏం తినద్దు అని కూడా కాదు, ఏం తినాలి. సో హెల్దీ ఫుడ్ తీసుకోవడం బెటర్. అండ్ ఇప్పుడు మనకు పెస్టిసైడ్స్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఆర్గానిక్ ఫుడ్ ఇస్ బెటర్. మీరే ఏదన్నా ఒక చిన్న కొన్ని వెజిటబుల్స్ పెంచుకోవడము, ఆర్గానిక్ బేసికలీ ట్రై చేయడానికి చేస్తే బెటర్. సో ఇది తినకూడదు లేకపోతే ఇది చేయకూడదు, దీనివల్ల పిల్లలు పుట్టరు అనేది అయితే ఇప్పటివరకు ఏమీ లేదు. సో మనం ఫైనల్గా చాలామంది అమ్మాయిలకి ఇది మిత్ అని తెలుసో రియలో కాదో నాకు తెలియదు. యాక్చువల్లీ చాలామంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా మేడం, పెయిన్ కిల్లర్స్గా కానివ్వండి, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే పీరియడ్స్ని ఆపుకోవడానికి చేస్తున్నప్పుడు ఫర్దర్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది అమ్మాయిలు భయపడుతుంటారు. ఇది నిజమేనా మ్యామ్? సో బేసిక్లీ పీరియడ్ని డిలే చేయడానికి కొన్ని పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ అనేది వాడటం కామన్గా జరుగుతుంది. ఇది బేసిక్లీ ఏంటంటే ఒక హార్మోన్ టాబ్లెట్ ఇస్తాం. సో మనకి నార్మల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక 14-15 డేస్కి మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్ అనేది రావాలి. సో హార్మోన్స్ అనేవి బాడీలో తక్కువ అయిపోతాయి కాబట్టి మనకి విత్డ్రాల్ లాగా పీరియడ్ వస్తుంది. సో అదే హార్మోన్ మనం తక్కువ అవ్వనివ్వకుండా బయట నుంచి ఇస్తూ ఉంటే మనకి గర్భసంచిలో పొర మెయింటైన్ అవుతూ ఉంటుంది, పీరియడ్ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ జస్ట్ అ హార్మోన్. కొన్ని రోజులు వాడతాము, పీరియడ్ అనేది పోస్ట్పోన్ చేయాలి అనుకున్న రోజులు, తర్వాత మానేస్తారు, పీరియడ్ వచ్చేస్తుంది. అది ఆ సైకిల్లోనే పనిచేస్తుంది, దాని ఎఫెక్ట్ ఎప్పుడూ ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్. అలా అని ప్రతి నెల దాన్ని వాడేసుకోవాలి అని అనుకోకూడదు, బికాజ్ దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. సో ఎప్పుడన్నా ఒకసారి పోస్ట్పోన్మెంట్కి పిల్స్ వాడితే దానివల్ల ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవడం అనేది అయితే జరగదు. ఎందుకంటే అది టెంపరీ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ దాని ఎఫెక్ట్ నెక్స్ట్ మంత్ కూడా ఉండదు. అండ్ ఆ ఇచ్చే టాబ్లెట్స్ గర్భసంచి పైనే పనిచేస్తాయి. సో పిల్లలు పుట్టకపోవడం అనేది యూజువలీ జరగదు. అయితే మిత్ అని అనుకోవచ్చు. ఎస్, ఇట్ ఈస్ అ మిత్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం మా స్టూడియోకి మీరు రావడం జరిగింది. ఐఎమ్ ఫీలింగ్ హానర్ టు డూ అన్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.